Hi friends! Welcome back to Yashu Creatives. Finally మేము చాలా లాంగ్ జర్నీ తర్వాత వేలంకని రీచ్ అయ్యాం. విజయవాడ నుండి స్టార్ట్ అయ్యి చెన్నై కోయంబేడు బస్టాండ్ ద్వారా ఇక్కడికి వచ్చాం. జర్నీ కొంచెం టైర్డ్గా ఉన్నా. వేలంకని రీచ్ అయ్యాక చాలా హ్యాపీ అనిపించింది. బస్ దిగిన తర్వాత అరౌండ్ మొత్తం చూస్తే డివోషనల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. రోడ్స్ మొత్తం పిల్గ్రిమ్స్తో బిజీగా ఉన్నాయి. చర్చ్ సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్గా కనిపించాయి. తర్వాత మేము కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఒక రూమ్ తీసుకున్నాం. రూమ్ సింపుల్గా అండ్ నీట్గా ఉంది. జర్నీ తర్వాత రెస్ట్ తీసుకోవడానికి పర్ఫెక్ట్గా అనిపించింది. లగేజ్ పెట్టి కొంచెం రిలాక్స్ అయ్యాం. వేలంకని క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈవినింగ్ టైంలో బయట వాక్ చేస్తే చాలా కామ్ ఫీలింగ్ వచ్చింది. అక్కడ షాప్స్, లైట్స్, డివోషనల్ సాంగ్స్ అన్ని ప్లేస్ని ఇంకా బ్యూటిఫుల్గా మచ్చేస్తున్నాయి. నెక్స్ట్ మేము ఫేమస్ వేలంకని చర్చ్ విజిట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాం. ఆ చర్చ్ గురించి చాలా విన్నాం. ఫైనలీ డైరెక్ట్గా చూడబోతున్నామని ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంది. ఈ జర్నీలో ప్రతి మూమెంట్ని మీకోసం వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ట్రావెల్ అంతే కష్టలు ఉంటాయి, కానీ ఇలా బ్యూటిఫుల్ ప్లేసెస్కి రీచ్ అయ్యాకన్నీ మర్చిపోతాం. మీరు కూడా ఎప్పుడైనా వెలంగొచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో చెప్పండి. చర్చ్ చాలా బాగుంది, అక్కడ టైం స్పెండ్ చేశాం. నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్ దగ్గరకు వెళ్ళం చాలా ఎంజాయ్ చేశాం. బీచ్ నుండి రూమ్కొచ్చి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ టైంలో జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం. చాలా బాగుంది. ఇక్కడికి అందరూ చాలా నమ్మకంగా వస్తారు. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది. మేం చర్చ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ మరియ తల్లిని చూశాము. అందరూ చాలా భక్తితో జపాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. మేం కూడా వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా వీడియోని చూడండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. எங்கள் குற்றங்களை மன்னியும், எங்களை சோதனைக்கு உட்படுத்தாதேயும், தீமையிலிருந்து எங்களை விடுவித் தருளும். ஆமென். அருள்நிறைந்த மரியே, ఇక్కడ తెలుగువారు చాలా మంది కనిపించారు. ఈవినింగ్ టైంలో క్లైమేట్ చూడండి ఎంత బావుందో. చర్చ్ దగ్గర నుంచి చాలా మంది మోకాళ్ళపై నడుచుకుంటూ వెళ్తారు. ఇది నేను మర్చిపోలేని జర్నీ. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.